నమస్తే పులివెందుల సుమన్ టీవీ రిపోర్టర్ మీ డీజేమని. నేడు వేంపల్లి మండలంలో నందిపల్లిలో నందీశ్వరుని ఆలయ ప్రతిష్టాపన ఎంతో ఘనంగా నందిపల్లె గ్రామస్తులు నిర్మించారు. నూతనంగా నిర్మించిన శ్రీ నందీశ్వరాలయం ప్రారంభోత్సవం ఎంతో ఘనంగా జరగడమే కాక ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా గ్రామస్తులు ఆయనకు గజమాలలతో స్వాగతం పలికి ఘనంగా ఆహ్వానించారు. భజనలు, కోలాటాలు, భక్తులు ఆనందోత్సాహాల మధ్య ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ అభివృద్ధికి ఈ ఆలయ కేంద్ర బిందువుగా నిలవాలని స్థానికులు ఆకాంక్షించారు. శ్రీకాంత్ రెడ్డి, మాది నందిపల్లె. మా నందిపల్లె గ్రామ ప్రజల తరపున నందీశ్వరాలయ ఆలయ మహోత్సవాలు గత 2 రోజులుగా జరుగుతున్నాయి. ఇది 3వ రోజు. ఇది 5 రోజుల కార్యక్రమం. 5 రోజుల కార్యక్రమంలో 3 రోజులు, ఈరోజు 3వ రోజు. ఈరోజు 3వ రోజు కార్యక్రమంలో భాగంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎంపీ అవినాష్ రెడ్డి గారు పాల్గొంటున్నారు. ఇందువల్ల వేలాది సంఖ్యలో భక్తులు, కనీసం 50,000 మంది ఈరోజు వస్తారని మేము అంచనా వేస్తున్నాం. 50,000 మందికి భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగినది. రేపు కంచి పీఠాధిపతి గారు కూడా వస్తున్నారు. వారి ఆధ్వర్యంలో మనకు కుంభాభిషేక మహోత్సవం, రేపు సాయంత్రం కోటి దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది. కోటి దీపోత్సవ కార్యక్రమంలో గంగా శాస్త్రి గారు పాల్గొంటున్నారు. ఈ గుడి నిర్మాణానికి సుమారు 6 కోట్లు ఖర్చు అయింది. ఈ 6 కోట్లలో 2.25 కోట్లు CGF ద్వారా, అంటే 20% కాంట్రిబ్యూషన్, పబ్లిక్ కాంట్రిబ్యూషన్ అంటే ప్రజల చందాలు, విరాళాలు, అంటే 45 లక్షల ప్రజల సహకారం, 1,20,00,000 గవర్నమెంట్ సహకారం, అంటే గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారి కృషి వల్ల 1,20,00,000 మంజూరైంది. మిగతా 45 లక్షలు మనకు ప్రజల నుంచి సహకారం అందింది. మిగతాది మా ఫ్యామిలీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది.